ఆలుగడ్డలు వచ్చాయా? మేక్ మిల్లరా? ఎంత ఉంది స్టాకు? మేక్ మిల్లరు చాలా ఉంది. ఎప్పుడు అయిపోతుంది? నువ్వేనా వండేదమ్మా వంట? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది పిల్లలు? నలుగురు. వండేవాళ్ళు నలుగురు. ఇది ఎక్కడ? ముగ్గురు పోయారా? రోల్ ఎంత? 426 అండి. అటెండెన్స్ అప్రాక్సిమేట్లీ 350 360 ఆ రేంజ్ లో ఉంటుంది సార్. నాట్ టేకన్ ఎంత మంది ఉంటున్నారు ఇక్కడ? ఒక 50 ఉంటారా? 50 బిలోనే ఉంటారు సార్. ఎక్కువగా తింటారు సార్ ఇక్కడ భోజనం మీల్స్ అందరూ. ఎట్లమ్మా బాగా కడిగి అంత తేలినేటి అన్ని తీసేసి నీట్గా గిన్నె పెట్టుకుంటాం. వచ్చిన బియ్యం అన్ని ఆ గిన్నెలో ఉండిపోతాయి సార్. ఆ బియ్యం మళ్ళీ అంతా కడిగినాక దానిలో వేసి అసలు కాగినాక అయ్యారు. ఎందుకని అట్లా చేస్తున్నావు? ప్రోటీన్ రైస్ ఇస్తున్నారు సార్. చెప్పారా? లేదు సార్, మాకు అంత ముందు వచ్చినప్పుడు కూడా ప్రోటీన్ రైస్ లో ఐరన్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఆడపిల్లలకు చాలా పౌష్టికాహారం అని చెప్పారు సార్. బాగా చెప్పారు, నీకు బాగా మంచిది. అదే అట్లా చేయాలి అమ్మా. మిల్ మేకర్ కూడా వేస్తున్నాం సార్ ఇష్టంగా. చాలా ఎక్కువ ఉంది స్టాకు మిల్ మేకరు సార్. మేము నెల అంతకు తీసుకొచ్చి 4 వారాలు వేసుకోవాలి కదా సార్. 4 వారాలకి తీసుకొచ్చి బాగా చేయండి అమ్మా. పిల్లలు మనకు మీకు వంట ఏజెన్సీలు ఉండాలంటే మీరు బాగా చేసి పెట్టాలా, లేదంటే వాళ్ళు అక్షయ వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చారంటే అందరికి పంపిస్తారు. మీకు కూడా బ్రతుకు తెరువు కదా. మనకు బిల్లులు వస్తున్నాయి అన్ని ఈ మధ్య. అది సరేలే, ఒక నెలదేముంది. ఎందుకంటే ముందు మాకు అందరూ అంటా ఉన్నారు, ముందు బిల్లులు ఇవ్వండి, మళ్ళీ ఏదైనా ఉంటే మళ్ళీ చూద్దాం, మీ చెకింగ్ కాదు, ముందు బిల్లులు ఇవ్వండి అంటున్నారు. బిల్లులు వస్తున్నాయి కదా. 20వ తారీఖు కల్లా మాకు వేస్తున్నారు. మంచిదమ్మా. గుడ్లు బాగా సైజు వస్తున్నాయా? బాగానే 50 గ్రాములు ఉంటేనే మేము తీసుకుంటాం సార్. అట్ట వెయిట్ మిషన్ లో పెట్టి కరెక్ట్ గా 100 కేజీ 1600 ట్రే ఉంది. ట్రే తట్టుతో నీకు అన్ని తెలుస్తుంది బాగా. వెరీ గుడ్. హౌ ఆల్? ఇప్పుడు మీకు కొన్ని బియ్యం గింజలు ఇచ్చారు, తినండి. అందరు నోట్లో పెట్టుకున్నారు అప్పుడే. ఏంటివి? ప్లాస్టిక్ రైసా? ఓకే అమ్మా, ప్లాస్టిక్ రైస్ అని ఇంతకుముందు ఏదో అనేవాళ్ళు. ప్లాస్టిక్ అది మనకు మోటార్ బైక్లలో అట్లా ఇంటి దగ్గరికి బైక్లలో బిందెలు బకెట్లు పెట్టుకొని వస్తారు అమ్మడానికి. అవునా? ఒక్కో బిందె ఎంత ప్రైస్ అమ్ముతారు తెలుసా? 100-110 అమ్ముతారు. దాని వెయిట్ ఎంత తెలుసా? 600-700 గ్రామ్స్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అదే కదా ప్లాస్టిక్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ అది మనం ఒక 150 రూపీస్ చేసుకోవచ్చు కేజీ ప్లాస్టిక్ ఎంత? మనం కొనే బియ్యం ఎంత? 38 రూపాయలు. మరి లాభమా నష్టమా? అవి తెచ్చి దీంట్లో కలిపితే నష్టం వస్తుందమ్మా. ప్లాస్టిక్ 150 రూపాయలు విలువైన ప్లాస్టిక్ను 37-38 రూపాయలు కొనే బియ్యంలో కలిపితే నష్టం వస్తుంది. అది వ్యాపారం అనరు, అది ప్లాస్టిక్ కాదు. మన ఏపీ స్టేట్ గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా పోయిన సంవత్సరం జూన్ నుంచి పోర్టిఫికేషన్ చేసిన పోర్టిఫైడ్ రైస్ను 50 కేజీ బ్యాగ్లో 500 గ్రామ్స్ మిక్స్ చేస్తూ ఉన్నారు. ఈచ్ కిలోకు 10 గ్రామ్స్ వస్తాయి. అవే మీరు తినేది ఇప్పుడు. అవి చాలా విటమిన్స్తో కూడుకున్నవి, బలవర్ధకమైన ఆహారం. వాటిలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్, బియ్యం పొడి ఈ మిక్స్ చేసి తయారు చేసిన కెర్నల్స్ అంటారు వాటిని. మనిషి తయారు చేసిన పదార్థం అది. అది నానబెడితే మెత్తగా దూదిలాగా అవుతుంది ఒక 15-20 నిమిషాలకు. అన్నంలో ఉడకబెడితే కరిగిపోతుంది, కనపరాదు. మనకు అన్నం మెతుకులు కనిపిస్తాయి కదా, అట్లా కనపడదు, అది కరిగిపోతుంది గంజిలో. ఓకేనా? దానివల్ల బ్యాక్ బోన్ స్ట్రెంత్ అని అవుతుంది బాగా. ఓకే, నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఓకే, అర్థమవుతుందా? హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది మంచిగా. మెమరీ పవర్ బాగా పెరుగుతుంది. ఇన్ని లాభాలు ఉన్నాయి దాంట్లో. విటమిన్ B12, ఐరన్, ఫోలిక్ యాసిడ్. చెప్తారా ఒకసారి ఏమేమో? విటమిన్ B12, ఐరన్, ఫోలిక్ యాసిడ్ చెప్పండి. ఇవి 98% రైస్ పొడి,
అది మిక్స్ చేసి తయారు చేస్తారు. 5 mm లెంగ్త్, 2.5 mm వెడ్త్, బియ్యం సైజులో ఉంటుంది అది. దాన్ని మిక్స్ చేసి సప్లిమెంటరీ లాగా ఇచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఈ ప్రభుత్వం ఎంతో ఇష్టంగా. మన స్కూల్స్లో రకరకాల భోజనాలు పిల్లలకు ఇష్టంగా పెడుతుంది. మీరందరూ కూడా బాగా ఇష్టంగా తింటా ఉన్నారు, అవునా? ఎవ్రీ డే ఎగ్ ఇస్తూ ఉన్నారు, అవునా? ఆల్టర్నేట్ డే చిక్కీ ఇస్తూ ఉన్నారు. ఓకే, ఇంత మంచిగా మన ప్రభుత్వం మీకు మీ ఆరోగ్యాన్ని కాపాడడం అనేది చాప కింద నీరులాగా మీ ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంది మీకు తెలియకుండానే. ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. ఒక ట్యాబ్లెట్ ఇచ్చి విటమిన్ ట్యాబ్లెట్ రోజు వేసుకోరు. అదే బియ్యంలో అన్నంలో కల్పిస్తే హ్యాపీగా తింటాం, మనకు తెలియకుండానే మన ఆరోగ్యం బాగుంటుంది. అదేనమాట దాని ప్రత్యేకత. ఓకేనా? ఇది వచ్చే సంవత్సరం ఏప్రిల్ మే నుంచి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, మనకు ఆటోలు ఇచ్చి ఇస్తున్నాయి కదా 1 రూపీ బియ్యం, వాటిలో కూడా ఇస్తూ ఉన్నారు, వాటిలో కూడా ఇవ్వబోతా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. అవి కొద్దిగా మనిషి తయారు చేసిన పదార్థం కాబట్టి మధ్య మధ్యలో గ్యాప్స్ ఉంటుంది ఆ గింజకు, అందుకు అవి కొద్దిగా తేలినట్టుంటాయి. కడిగేటప్పుడు ఒక 20-25% తేలుతాయి. మేము పెద్ద మిల్లు ఉంది, పట్టాభి ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి మన కాకినాడ దగ్గర. దాన్ని అదే పనికి పోయి చూసి వచ్చాం మేము, లోపలికి పోయి మొత్తం. దాని మీద కూడా మీకు ఒక మంచి వీడియో పెడతాను, చూడొచ్చు మీరు యూట్యూబ్లో. దాంట్లో ఏమేమి కలుపుతారు, ఏంది, ఎంత పర్సెంటేజ్ కలుపుతారు. ఆ గ్యాప్స్ వచ్చినప్పుడు ఒక 20% బియ్యానికి ఆ గ్యాప్స్ వస్తాయంట వాళ్ళు చెప్పడం. అందుకు అవి తేలుతాయి కొద్దిగా. అవి తేలినప్పుడు ప్లాస్టిక్ అని చెప్పేసి ఒక చెడు భావన క్రియేట్ అయింది. ఎందుకంటే మనకు మంచి త్వరగా పోదు, చెడే బాగా స్పీడ్గా వెళ్తుంది. అందుకని ఆ విధంగా అందరూ ప్లాస్టిక్ అని మొదలు. అవి నమిలినప్పుడు కొద్దిగా గట్టిగా ఉంటాయి. బుగ్గను పెట్టుకుంటే ఒక 10 నిమిషాల్లో మెత్తగా అయిపోతుంది. అవి వాటి ప్రత్యేకత. ఓకేనా? మరి క్యారియర్లు ఎంతమంది తెచ్చుకున్నారు? చేతులు ఎత్తండి. టిఫిన్ బాక్స్ మధ్యాహ్నం ఒక 50 మంది తెచ్చుకున్నారు. లేదు, 306 తీసుకుంటా ఉన్నారు. ఎవరు తెచ్చుకోవడం లేదా? వెరీ గుడ్ అబ్బా, మీరంతా మంచి పిల్లలు. ఎందుకంటే ప్రభుత్వము మనకి ఇస్తున్న హక్కు అది. మనకు ప్రభుత్వం కల్పిస్తున్న ఒక మంచి అవకాశం, దాన్ని మిస్ చేసుకోకూడదు ఎవరు కూడా. రైట్, మీరు తినకుండా ఉంటే ప్రభుత్వానికే లాభం. కానీ తినమని చెప్తుంది ప్రభుత్వం, బాగా అందరు తినాలి పిల్లలు. ఒక మంచి ఒక వరం అది. ఆ వరాన్ని మిస్ కాకూడదు. మనము 365 రోజుల్లో మనం వచ్చేది 223 రోజులు స్కూల్ ఉంటే, ఒక 23 రోజులు హాలిడేస్ ఉన్నాయి, ఒక 200 రోజులు, ఒక 23 రోజులు ఆబ్సెంట్ అయినా ఒక 200 రోజులు మనం స్కూల్కి వస్తాం. ఒక 200 రోజుల్లో 200 పూటలు తినడానికి బాధపడకూడదు. పొద్దున రాత్రి పండగలు, పబ్బాలు, ఆదివారాలు, చికెన్లు, మటన్లు అన్నీ తింటా ఉంటాం ఇళ్ళల్లో కదా. ఇక్కడ కూడా మనం ఒక పూట ఇక్కడ తింటే కనుక అందరితో కలిసిమెలిసి హ్యాపీగా పెట్టించుకొని తింటా ఉంటే మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది అక్కడ. అందరు కలిసిమెలిసి ఒకటే భోజనం తింటా ఉంటే ఎంత గొప్పగా ఉంటుంది, అవునా? అదే మనం ఇంటి దగ్గర తెచ్చుకుంటే ఒకరు పచ్చడి తెచ్చుకుంటారు, ఒకరు పప్పు తెచ్చుకుంటాడు, ఒకరు చికెన్ తెచ్చుకుంటాడు, రకరకాలు తెచ్చుకుంటారు. అదే ఇక్కడైతే అందరు యూనిఫామ్. చూడు ఇప్పుడు మంచిగా మీరు గర్ల్స్ అంతా మంచిగా యూనిఫామ్లో ఉన్నారు, బాయ్స్ అంతా ఒక యూనిఫామ్లో ఉన్నారు. రిబ్బన్స్ అన్ని నీట్గా బ్లాక్ రిబ్బన్ చూడండి, ఎంత కంటికి ఎంత మంచిగా ఇష్టంగా కనపడతా ఉందో. అర్థమవుతుందా? మంచిగా 2 జల్లు వేసుకొని బాగా అందంగా తయారయ్యారు పిల్లలంతా. వెరీ గుడ్, అట్లుండాలా ప్రతి ఒక్కటి కూడా. ఓకే, ఎవరు కూడా ఎప్పుడు కూడా రాబోయే కాలంలో కూడా ఎవరు కూడా క్యారియర్లు తెచ్చుకోకండి. ఖచ్చితంగా ఇక్కడ భోంచేయాలి అందరూ. ఓకేనా?